ధ్యానాంశంలోనికి మనం వెళ్ళినప్పుడు ఈరోజు వాక్య ధ్యానాంశము ఆరాధన గురించి మనము నేర్చుకోబోతుంటున్నాం. కొన్ని సంగతులు మనము మధ్యలో అక్కడక్కడ బైబిల్ స్టడీలో కొన్ని చూసాము. అయినప్పటికీ ఆరాధన గురించి సంఘముగా మన యొక్క సిద్ధాంతాలు లేకపోతే మన యొక్క ఆలోచనలో మనము సంఘంగా పంచుకోవాలని ఆశతో మరొక మారు ఆరాధన గురించి ధ్యానించాలని ఆశపడుచున్నాను. క్రైస్తవ విశ్వాస జీవితంలో విశ్వాసులకు ప్రాముఖ్యమైన అంశాలు చూసినప్పుడు దేవుని వాక్యము మొదటిగా ప్రాముఖ్యమైనది, రెండోదిగా విశ్వాసము ప్రాముఖ్యమైనది, మూడోదిగా ఆరాధన ప్రాముఖ్యమైనది, నాలుగోదిగా ప్రార్థన ప్రాముఖ్యమైనవి. దేవుని వాక్యము, విశ్వాసము, ఆరాధన, ప్రార్థన జీవితము ఇవన్నీ విశ్వాసుల జీవితాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. కొద్ది వారములు మనము విశ్వాసం గురించి నేర్చుకున్నాం. భయం అంటే ఏమిటి, విశ్వాసం అంటే ఏమిటి, విశ్వాసములో మనం ఎలా స్థిరపడాలి, ఎలా బలపడాలి నేర్చుకున్నాం. గడిచిన 3 వారాల్లో దేవుని వాక్యము సత్యమును గురించి, అలాగే దేవుని వాక్యము ఎలా వినాలి, ఎలా ధ్యానించుకోవాలన్న సంగతుల గురించి మనం నేర్చుకున్నాం. దేవుని వాక్యమును ఎలా వినాలని నేర్చుకున్నాం. ఎలా వినాలి దేవుని వాక్యమును? చెవులారా వినాలని నేర్చుకున్నాం. తర్వాత హృదయమును భద్రపరచుకున్నట్టు గురించి మనం నేర్చుకున్నాం. ఈ దినాన ఆరాధన గురించి మనం నేర్చుకోబోతుంటున్నాం. ఈ వారము మరల దేవుని చిత్తమైతే మరికొన్ని వారాల్లో ఆరాధన గురించి మనం నేర్చుకోబోతుంటున్నాం. ఆరాధనలోని సంగతులను మనం తెలుసుకోబోతుంటున్నాం. ఈ వారము ప్రధానముగా ఆరాధన అనగా ఏమిటి, మొదటిగా ఆరాధన అనగా ఏమిటి, రెండోదిగా ఆరాధన ఎందుకు చేయాలి, మూడోదిగా ఆరాధన ఎలా చేయాలి. 3 ప్రశ్నలు మనం చూడబోతుంటున్నాం. మొదటిగా ఏమిటి, రెండోది ఎందుకు, మూడోది ఎలా. ఏమిటి, ఎందుకు, ఎలా. వెరీ సింపుల్. 3 ప్రశ్నలు. ఏ ప్రశ్నలు ఇవి? 3 ప్రశ్నలు ఏంటమ్మా చెప్పాలి. ఏమిటి, ఎందుకు, ఎలా. ఎవరు అడిగినా మీరు ఆన్సర్లు చెప్పగలగాలి. ఈరోజు అయిపోయిన తర్వాత మీరు బయట ఎవరు అడిగినా మీ ఆరాధన అంటే ఏంటమ్మా అంటే చెప్పగలగాలి. ఆరాధన ఎందుకు చేస్తారు, మీరు ఆదివారం వెళ్ళి ఎందుకు ఆరాధన చేస్తారంటే చెప్పాలి. ఎలా చేయాలి ఆరాధన అంటే మీరు చెప్పగలగాలి. అది ఈరోజు వాక్య ధ్యానాంశము. వాక్యంలోనికి వెళదాం. మొదటిగా వాట్ ఈస్ వర్షిప్, ఆరాధన అనగా ఏమై ఉంటున్నది, ఆరాధన అనగా ఏమిటి. మనం ప్రతి వారం ఆరాధన ముందు ఈ మాటని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆరాధన అనగా దేవుడు ఎవరో మనకు తెలియజేసేది. దేవుడు ఎవరు, ఆయన గుణాతిశయములు ఏమిటి, ఆయన ఎలాంటి వాడై ఉన్నాడో మనకు తెలియజేసేది ఆరాధన. మరి ఆరాధనలో మొదటి డెఫినేషన్ మనం చాలాసార్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరికొన్ని డెఫినేషన్ మనం చూసినప్పుడు, మరికొన్ని వాక్యంలో మనం చూసినప్పుడు ఆరాధన గురించినటువంటి ఎన్నో సంగతులు బైబిల్లో మనం చూస్తాం. ఎన్నో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే బైబిల్ గ్రంథము దేవుడి యొద్దకు ఎలా రావాలి, దేవుని ఎలా ఆరాధించాలో చెబుతుంది. బైబిల్ గ్రంథం అంతా ఎలా ఉంటుందంటే దేవుడు ఎలాంటి వాడు, ఆయనను ఎలా ఆరాధించాలో బైబిల్ చెప్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథం అంతా అదే ఉంటుంది మనం ధ్యానించుకుంటే, రైట్. కొన్ని సందర్భాలు లేకపోతే కొన్ని వాక్య భాగాల్లో ఆరాధన అంటే ఏంటో నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుచున్నాను. మొదటిగా ఆరాధన అంటే డెఫినేషన్ ఏంటంటే దేవుడు ఎవరో చెప్పేది ఆరాధన, మనం ప్రతి దినము మనం మాట్లాడుకున్నటువంటి మాట. రెండో డెఫినేషన్ ఏమిటి అంటే ఆరాధన అన్నటువంటి మాట హిబ్రూ భాషల్లో షచ్చాహ్ అని ఉంటుంది. షచ్చాహ్, రైట్. షచ్చాహ్ అంటే అర్థం ఏమిటంటే టు బౌ డౌన్. అర్థం ఏమిటి? టు బౌ డౌన్, సాగిలపడుట అని అర్థం. ఆరాధన అంటే ఏమిటి అంటే సాగిలపడుట, దేవుని ఎదుట సాగిలపడుట. భౌతికముగానే కాదు, కానీ మన హృదయాన్ని ఆయన యొద్ద కుమ్మరించుట, మన జీవితాన్ని ఆయన యొద్ద కుమ్మరించుట. బౌ డౌన్ అంటే సాగిలపడుట అని అర్థం. ఎవరికి మనం సాగిలపడతాం జనరల్గా ఈ లోకములో? ఎవరైతే ఉన్నత స్థానములో ఉంటారో, ఎవరైతే మన జీవితంలో ఉన్నత స్థానం వారికి ఇస్తామో వారి ఎదుట మాత్రమే మనం సాగిలపడతాం. అందరి ఎదుట సాగిలపడం. మనము ఎవరికైతే ఉన్నత స్థానం మన జీవితంలో ఇస్తామో వారికే సాగిలపడతాం. ఈ లోకములో రాజరికం మనకు లేదు, కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాము. కానీ రాజరికంలో మనం చూసినప్పుడు వారు రాజు ఎద్దుకు వెళ్ళినప్పుడు రాజు యొద్ద ఏం చేస్తారో సాగిలపడి రాజా అని దండ పెడతారు. ఏంటి? ఇట్స్ కైండ్ ఆఫ్ వర్షిప్.
చూద్దాం, బైబిల్ అందులో చూద్దాం సాగిలపట్టు గురించి ఏమని బైబిల్లో రాయబడి ఉందో. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము గారి గురించి రాయబడినటువంటి మాట చదువుదాం. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం. అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండెనో. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరుగెత్తి నేల మట్టుకు వంగి. ఏం చేస్తున్నాడంటే అబ్రహాము గారు ఎప్పుడైతే దేవుని యొక్క దేవదూతలను దేవుని చూస్తుంటున్నాడో ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన నేల మట్టుకు వంగి, హీ బౌ డౌన్, ఆయన వంగి నమస్కారం చేసి వారితో మాట్లాడటం మనం చూస్తున్నాం. ఇట్స్ కైండ్ ఆఫ్ వర్షిప్. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు. ఏమని అంటున్నాడో చూద్దాం. నిర్గమకాండము 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ, ఆ భూమి కింద నీళ్ళే కానీ నిండు దేని రూపమునో అయిననో విగ్రహమునైననో మీరు చేసుకొనకూడదు. వాటికి ఏం చేయకూడదు? సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎందుకు సాగిలపడకూడదు? దేనికి ఈ లోకంలో నువ్వు దేనికి సాగిలపడకూడదు? కారణం ఏమిటి అంటే సాగిలపడుట ఆరాధనకు సూచన. ఆ ఆరాధన దేవునికి మాత్రమే సొంతం. నువ్వు దేవునికి మాత్రమే సాగిలపడాలి. సాగిలపడుట అంటే అర్థం ఏమిటి అంటే ఎవరికైనా సరే దేవునికి ఉన్నత స్థానం ఇచ్చి మన జీవితంలో ఉన్నత స్థానము ఆయనకు ఇచ్చి ఆయన ఎదుట మన జీవితాలను కుమ్మరించడం, దేవునికి ఉన్నత స్థానం ఇవ్వడం. అందుకే మనం 145 కీర్తన పోయిన వారం నేర్చుకున్న మొదటి వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, నా రాజు అయిన దేవా అని కీర్తించాడు. ఏమంట ఆయన జీవితంలో దేవుడు ఎవరట? రాజు అట. అంటే ఉన్నతమైన వాడు దేవుడే. నా రాజు నా దేవుడే. ఇదిగో నేను ఆయనను మాత్రమే స్తుతిస్తాను, నేను ఆయనను మాత్రమే ఆరాధిస్తాను, ఆయనకు మాత్రమే సాగిలపడతాను. నీ జీవితంలో యేసుక్రీస్తుకు ఉన్నత స్థానం ఉండాలి. యేసుక్రీస్తు అనే వాక్యానికి ఉన్నత స్థానం ఉండాలి. అది ఆరాధన అంటే. జాగ్రత్తగా గమనించాలి. ఒక వ్యక్తి ఈ లోకములో తాగుబోతుతనానికి తాగుడుకు బానిసయ్యి తాగుడు అలవాటుకు ఉన్నత స్థానం ఇస్తే ఆ వ్యక్తిని మనము తాగుబోతు అంటాం. అవునా? తాగుడుకు ఉన్నత స్థానం ఇస్తే ఆ వ్యక్తిని తాగుబోతు అంటుంది సమాజం. దొంగతనం చేస్తూ దొంగతనానికి ఆయన ఉన్నత స్థానం ఇచ్చినట్లయితే ఒక వ్యక్తి ఆ వ్యక్తిని దొంగగా ముద్ర వేస్తుంది, దొంగ అంటుంది. ఒక వ్యక్తి దుర్మార్గతకు ఉన్నత స్థానం ఇస్తే ఆ వ్యక్తిని దుర్మార్గుడు అంటుంది సమాజం. నువ్వు నేను అయితే యేసుక్రీస్తు అనే వాక్యానికి ఉన్నత స్థానం ఇచ్చి ఆ యేసుక్రీస్తు అనే వాక్యానికి ఉన్నత స్థానం ఇచ్చి ఆ వాక్యానుసారం మనం బ్రతుకుచున్నప్పుడు మనల్ని ఏమంటారు అంటే క్రిస్టియన్స్ అంటారు. యేసుక్రీస్తు ఉన్నత స్థానం ఇస్తే ఏమంటారు? క్రిస్టియన్స్ అంటారు. ద క్రిస్టియన్ అంటే మీనింగ్ ఏంటంటే బిలాంగ్స్ టు క్రైస్ట్. యేసుక్రీస్తుకు సంబంధించిన వారు, యేసుక్రీస్తు ఆరాధికులు, యేసుక్రీస్తును ఆరాధించేవారు అని అర్థం. నీ జీవితంలో దేనికి ఉన్నత స్థానం ఇచ్చి ఉన్నావు? యేసుక్రీస్తు అనే వాక్యానికి ఉన్నత స్థానం ఇచ్చి నా రాజు అయిన దేవా అంటూ నువ్వు ఆయన ఎదుట సాష్టాంగపడి ఆయన ఎదుట సాగిలపడి ప్రతి దినము నువ్వు ఆరాధించేవాడుగా ఉన్నావా? లేకపోతే ఈ లోకానుసారమైనటువంటి సంగతులకు ఉన్నత స్థానం ఇచ్చి ఉన్నావా? ఆరాధన అంటే ఆయనకి ఉన్నత స్థానం ఇచ్చి ఆయన ముందు సాగిలపడడం. మరలా జ్ఞాపకం చేస్తాను. మొదటిదిగా ఆరాధన అంటే ఆయన ఎవరో చెప్పేది ఆరాధన. రెండోదిగా ఆరాధన అంటే ఆయన ఎదుట సాగిలపడుట ఆరాధన. మూడోదిగా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశకాండం నుంచి 6వ అధ్యాయం 13వ వచనం. 6వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. ఏం చేయాలట? నీ దేవుడైన యెహోవాకు నువ్వు భయపడి ఆయనను సేవించాలి.
ఆరాధన అంటే ఏమిటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించడం, ఆయనను మాత్రమే సేవించడం. యు హ్యావ్ టు సర్వ్ యువర్ గాడ్. నువ్వు దేవుని సేవించేవాడివిగా ఉండాలి, సేవించేవాడివిగా ఉండాలి. ఈ సేవించని మాట చాలా చోట్ల మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. నిర్గమ కాండంలో కానీ ద్వితీయోపదేశ కాండంలో కానీ చాలా చోట్ల నీ దేవుడిని నువ్వు సేవించాలన్నటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. యెహోషువ గ్రంథంకి వచ్చినప్పుడు యెహోషువ గారు ఆ గ్రంథం అంతా ముగిస్తున్నప్పుడు చివరికి వచ్చినప్పుడు చివరిలో ఆయన రాసిన ఒక అద్భుతమైన మాట మన గృహాల్లో మన ఇళ్లలో గోడలకు మనం తగిలించుకుంటూ ఉంటాం. మీరు ఎవరినైనా సేవించండి, నా మట్టుకు అయితే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఏం చేస్తారట? ఎవరిని సేవిస్తారట? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. చదవాలంటే చదవండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట ఉంటుంది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట ఉంటుంది. చదవండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడుతో చిరడలా మీరు ఎవరిని సేవించదురో మీ పితరులు అమోరీయులు నేడు మీరు కోరుకునుడి. మీరెవరని కోరుకునినో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఏం చేశాడు? యెహోషువ అంటున్నాడు, అయ్యా నేను సేవిస్తే, నా కుటుంబము సేవిస్తే యెహోవాను సేవిస్తాం. ఇది ఆరాధన. ఆరాధన అంటే ఆయన ఎదుట సాగిలపడడం. మరొక నిర్వచనం బైబిల్ ఇచ్చేది, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయనను సేవించడం. సర్వింగ్. సర్వింగ్ అంటే ఏంటి? సేవించడం అంటే ఏమిటి? కొన్నిసార్లు పదాలు బాగా తెలిసినలాగా ఉంటాయి. అంటే ఏంటి అని ప్రశ్న వేసినప్పుడు అవును అంటే ఏమిటి, అంటే ఏమిటి అనిపిస్తుంది. సేవించుట అంటే అర్థం ఏమిటి? సర్వింగ్. మంచి వెజిటేరియన్ ఒక ఆయన ఉన్నాడు, హోటల్కి వెళ్ళాడు, సర్వీస్ చేశాయని పిలిచాడు, సర్వ్ చేశాయని పిలిచాడు. పిలిచి బాబు వెజిటబుల్ బిర్యానీ తేపో అన్నాడు. ఆయన వెళ్ళి ఏ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పట్టుకొచ్చి ముందు పెట్టాడు అనుకోండి, ఈయన ఏం చేస్తాడు? కోపంతో 4 అరుపులు అరుస్తాడు. ఎందుకు? ఈయనకి ఇష్టమైనటువంటి సర్వ్ ఆయన చేయలేదు, ఈయనకి ఇష్టమైనది ఆయన సర్వ్ చేయలేదు, కాబట్టి ఈయనకు కోపం వస్తుంది. మనల్ని దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆయనకి ఇష్టమైనటువంటి సేవ మనం చేస్తామని పిలిచాడు. ఆయనకి ఇష్టమైనటువంటి సేవ చేస్తూ ఆయనకి ఇష్టముగా బ్రతుకుతామని పిలిచాడు. ఆయనకి ఇష్టమైనటువంటి సేవ మనం చేయాలి. ఆయనకి ఇష్టమైనటువంటి సేవ చేస్తూ ఆయనను ఆరాధించేవారముగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన సేవ చేస్తూ ఉంటామో చక్కగా రిలేషన్షిప్లో కొనసాగుతూ ఉంటాం. ఆరాధన అంటే ఏమిటి అంటే మొదటిగా ఆయన ముందు సాగిలపడడం, రెండోదిగా మనం నేర్చుకుంటున్నాం ఆయనను భయభక్తులతో సేవించడం. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆరాధన అంటే ఏమిటి? మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం తీసుకోవచ్చు, చదవండి అబ్బా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక చివరి అధ్యాయం 13. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలంటే ఎల్లప్పుడు మనము స్తుతి యాగము చేయాలి. స్తుతి యాగము చేస్తే ఏం చేయాలట? అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును అర్పించుదము. స్తుతి యాగము చేయాలి, ఆరాధన చేయాలి. ఆరాధన అంటే ఏమిటంటే ఆ తర్వాత ఎలా చేయాలని చెప్తున్నాడో ఆయన నామమును ఒప్పుకోవాలి. ఏ నామమును ఒప్పుకోవాలి? యేసు క్రీస్తు యొక్క నామమును ఒప్పుకుంటూ జిహ్వ ఫలము, ద ఫ్రూట్ ఆఫ్ లిప్స్ అని ఉంది బైబిల్లో. ఫ్రూట్ ఆఫ్ లిప్స్, జిహ్వ ఫలము. నీ పెదవుల నుంచి అద్భుతమైన పదాలతో నువ్వు ఆయనను కీర్తించాలి, ఆయనకు స్తుతి యాగము అర్పించాలి. దేనితో అర్పించాలి? నీ పెదవులతో. జిహ్వ ఫలము, నీ పెదవులతో. ఆ జిహ్వ ఫలము అంటే ఏమిటి అంటే మన మాటలు. ద ఫ్రూట్ ఆఫ్ లిప్స్ ఈజ్ అవర్ వర్డ్స్.
మన మాటలతో ఆయనకు స్తుతి యాగము సమర్పించాలి. మన మాటలలో ఏమి ఉండాలి? యేసుక్రీస్తు నామము ఉండాలి. యేసుక్రీస్తు నామమును ఒప్పుకుంటూ మన జిహ్వ ఫలము స్తుతి యాగముగా ఆయనకు అర్పించాలి. అది ఆరాధన. ఆరాధన అంటే ఆయన ముందు సాగిలపడుట. ఆరాధన అంటే భయభక్తులు కలిగి ఆయనను సేవించుట. ఆరాధన అంటే యేసుక్రీస్తు నామమును మన నోటితో ఒప్పుకొని జిహ్వ ఫలము స్తుతి యాగముగా అర్పించుట. ఇది ఆరాధన. బాగుంది బ్రదర్, ఆరాధన అంటే బాగుంది. మధ్యలో స్తుతి ఏంటి? మధ్యలో స్తుతి ఏమిటి? ఆరాధనకు స్తుతికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆరాధన అంటే దేవుడు ఎవరో మనకు తెలియజేసేది ఆరాధన అయితే, స్తుతి ఏమిటంటే ఆయన మనకు ఏమి చేశాడో చెప్పేది స్తుతి. అంటే దేవా నువ్వు రక్షకుడవై ఉన్నావయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు అంటాము కదా, నువ్వు రక్షకుడవై ఉన్నావు అనేది ఆరాధన. ఇదిగో నువ్వు నాకు రక్షణ అందించావు, నన్ను రక్షించి పరిశుద్ధతలో నిలబెట్టావు తండ్రి అనేది స్తుతి. ఆరాధన అనేది దేవుడి గురించి చెప్పేది. స్తుతి ఏమిటి అంటే నీ వ్యక్తిగతముగా ఆయన నీకు ఏమి చేశాడో చెప్పేది స్తుతి. స్తుతి ఏమిటి అంటే పర్సనల్, నీ వ్యక్తిగతముగా దేవుడు నీకు చేసిన మేలను జ్ఞాపకము చేసుకునుట. ఆరాధన దేవుడు ఎవరో చెప్పేది అందరికీ సంబంధించింది. అందరికీ సంబంధించింది. ఏంటి బ్రదర్ డిఫరెన్స్? స్తుతికి ఆరాధనకు డిఫరెన్స్ ఏంటి? స్తుతి ఆరాధనలో భాగం. ఇట్స్ ఎ సబ్సెట్ ఆఫ్ వర్షిప్. స్తుతి కూడా ఆరాధనలో ఒక భాగం. ఇట్స్ ఎ సబ్సెట్ ఆఫ్ వర్షిప్. మరి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్, ఒక పెద్ద డిఫరెన్స్ ఉంది. జాగ్రత్తగా మనం విశ్వాసంగా డిఫరెన్స్ నేర్చుకుని తీరాలి. డిఫరెన్స్ ఏంటి అంటే, స్తుతి అంటే ఏమిటంటే జనరల్గా ఈ లోకంలో ప్రైజింగ్ ఆర్ లేకపోతే పొగడ్డం అంటాం కదా, పొగడ్డం. యూ కెన్ ప్రైజ్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు ఎవరినైనా పొగడొచ్చు. బ్రదర్ మీరు చక్కగా పాటలు పాడతారు, అన్నగారు చక్కగా ప్రార్థన చేస్తారు, అక్కగారు చక్కగా ప్రార్థన చేస్తారు, అక్కగారు చక్కగా పాటలు పాడతారు, నా భార్య గారు బాగా వంట చేస్తారు, నా భర్త గారు చక్కగా చూసుకుంటారు. ఇలా రకరకాలైనటువంటి పొగడ్తలు ఈ లోకంలో నువ్వు ఎవరినైనా చేయొచ్చు. యూ కెన్ ప్రైజ్ ఎనీవన్. ఆఫ్ కోర్స్ యూ కెన్ ప్రైజ్ గాడ్ ఆల్సో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్షిప్, ఆరాధనకు వచ్చినప్పుడు ఆరాధన దేవునికి మాత్రమే సొంతం. యూ షుడ్ నాట్ వర్షిప్ ఎనీవన్, యూ షుడ్ నాట్ బౌ డౌన్ టు ఎనీవన్. నువ్వు ఎవరి ఎంతో సాగిలపడకూడదు, ఎవరికి ఉన్నత స్థానం ఇవ్వకూడదు. నువ్వు ఆరాధన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఆరాధన నిన్ను సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే సొంతం. నేను లవ్ చేస్తున్నాను బ్రదర్ అని చెప్పి నా గుండె గుడిలో నీకు గుడి కట్టాను, దేవతగా ప్రతిష్ఠించాను, దేవుడిగా ప్రతిష్ఠించాను, ఇలాంటి కవితలు రాయకూడదు. ఏంటి ఆ కవితలు? ఏంటది? ఇట్స్ ఎ వర్షిప్. ఆరాధన ఉన్నత స్థానం ఇస్తున్న ఒక వ్యక్తికి. ఆరాధన ఎవరికి సొంతం? దేవునికి మాత్రమే సొంతం. నువ్వు కావాలంటే ఎంతైనా పొగుడుకో, నువ్వు కావాలంటే ఎంతైనా పొగుడుకో. ఆరాధనకు వచ్చినప్పుడు మాత్రం అది నీ దేవునికి మాత్రమే సొంతం, దేవునికి మాత్రమే చెల్లించాలి. స్తుతికి ఆరాధనకు ముఖ్యమైనటువంటి తేడా అదే. దానిని మనం నేర్చుకోవాలి, దానిని గమనించాలి. స్తుతి, ప్రైజింగ్, ఎవరినైతే పొగుడుతున్నామో ఆ పొగడ్త ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, అక్కడితో ఆపివేయాలి. అంతకు మించి లైన్ దాటామనుకోండి, ఆ వ్యక్తి లేకపోతే ఆ పరిస్థితి, ఆ వ్యక్తి కావచ్చు, ఆ సెలబ్రిటీ కావచ్చు, ఆ హీరో కావచ్చు, ఆ క్రియేటర్ కావచ్చు, నీ జీవితంలో ఉన్నత స్థానంలో కూర్చుంటాడు. ఉన్నత స్థానంలో కూర్చున్నప్పుడు నీ ఆరాధన వ్యక్తికి చెందినది అవుతుంది. నువ్వు పాపములోనికి మెల్లగా వెళ్ళిపోతావు. నీ ఆరాధన దేవునికి మాత్రమే సొంతం. ఆరాధన అనగా దేవుని యొద్ద సాగిలపడడం. ఆరాధన అనగా భయభక్తులు కలిగి ఆయనను సేవించడం. ఆరాధన అనగా జిహ్వ ఫలము స్తుతి యాగముగా అర్పించడం. ఆరాధన అంటే ఏంటో అయిపోయింది. ఏమిటి అన్న ప్రశ్నకు ఆన్సర్ వచ్చిందా? గుర్తుందా? ఇప్పుడు చెప్తారా ఆరాధన అంటే ఏమిటో ఎవరైనా అడిగితే? ఓకే, వెరీ గుడ్. ఏమిటి అన్న ప్రశ్నకు ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ప్రశ్న ఏంటమ్మా? రెండో ప్రశ్న ఏంటి? ఎందుకు? ఆరాధన అంటే ఏంటో నేర్చుకున్నాం. రెండోదిగా ఆరాధన ఎందుకు చేయాలి? నేను ఎందుకు ఆరాధించాలి బ్రదర్? చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న. చాలా మంది అవిశ్వాసులు అడిగేటటువంటి ప్రశ్న కూడా, దేవుని ఎందుకు ఆరాధించాలి? ప్రతి ఆదివారం మీరు ఎందుకు ఆరాధనకి వెళ్తారు? ప్రతి ఆదివారం మీరు ఎందుకు దేవుని ఆరాధిస్తారు? ప్రతి దినము మీ కుటుంబాల్లో కుటుంబ ఆరాధనలు పెట్టుకొని ఎందుకు పాటలు పాడతారు? ఎందుకు దేవుని ఆరాధిస్తారు? అన్ఫార్చునేట్లీ
అన్ఫార్చునేట్లీ సంఘము లోపల ఉన్నటువంటి విశ్వాసులు కూడా ప్రశ్నలు ఉన్నాయి. చాలామంది ఎందుకు దేవుని ఆరాధిస్తున్నామో తెలియకుండానే ఆరాధనకు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అటెండెన్స్ కోసమో, పాస్టర్ గారి దగ్గర అటెండెన్స్ కోసమో, లేకపోతే ఫెలోషిప్ కోసమో రకరకాల కారణాలతో ఆరాధనకు వచ్చి వెళ్ళేవారు ఉన్నారు. అన్ఫార్చునేట్లీ లోపల విశ్వాసులు కూడా చాలా మందికి ఎందుకు ఆరాధన చేస్తున్నామో, ఎందుకు ఆరాధన చేయాలో కూడా తెలియకుండా ఉంది. ఒక్కొక్క కారణం నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకు బ్రదర్ దేవుని ఆరాధించాలి, ఎందుకు నేను దేవుని ఆరాధించాలి? మొదటి ప్రశ్న, మొదటి సమాధానం చూద్దాం. యెషయా గ్రంథం మనకు బాగా తెలిసినట్టు వచ్చినాం, చాలాసార్లు మనం చదువుకున్నాం, ధ్యానించుకున్నాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. కొన్ని వచనాలు మీరు బైబిల్ తెరిచి చెప్పకూడదు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము చాలు చాలు చాలు. నా మహిమ నిమిత్తము దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఎందుకు సృష్టించాడంటే దేవుడు నిన్ను నన్ను నా మహిమ నిమిత్తం అన్నాడు. దేవుణ్ణి మహిమపరచుట కొరకు నిన్ను నన్ను కలుగజేశాడు. తల్లి గర్భమున నిన్ను నన్ను రూపించి ఈ లోకములో తల్లి గర్భము నుంచి ఆరోగ్యవంతుడుగాను ఆరోగ్యవంతురాలుగాను నిన్ను బయటికి తీసుకుని వచ్చి ఈ లోకంలో నిన్ను ఎందుకు కూర్చోబెట్టాడు? కారణం ఏమిటి అంటే, బైబిల్ చెప్తున్న కారణం ఏమిటంటే, నువ్వు ఆయన్ను మహిమపరుస్తావని ఆయన నిన్ను కలుగజేశాడు. కానీ చాలాసార్లు మనం అనుకుంటున్నాం, అయ్యో నా కుటుంబం కొరకు కదా దేవుడు నన్ను సృష్టించాడో, నా భార్య కొరకు కదా, నా భర్త కొరకు కదా, నా బిడ్డల కొరకు కదా, నా కుటుంబం కొరకు కదా, ఇదిగో నా వంశ అభివృద్ధి కొరకు కదా. రకరకాల కారణాలు ఎదుర్కొని మనం అనుకుంటున్నాం, ఇదిగో ఫలానా రీజన్ కొరకు దేవుడు నన్ను సృష్టించాడు. కాదో, బైబిల్ అంటుంది అవన్నీ సెకండరీ, అవి ఉండొచ్చు, సెకండరీ అయ్యొచ్చు, కానీ ప్రైమరీ ప్రథమమైన ఉద్దేశము, దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, నువ్వు దేవుని మహిమపరుస్తావని దేవుడు నిన్ను కలుగజేశాడు. దేవుని మహిమపరచాలి, దేవుని మహిమపరచాలి. ఎలా మహిమపరుస్తాం? దేవుని మహిమపరచుట అంటే అర్థం ఏమిటంటే, ఆయన స్తుతించడం ద్వారా, ఆయన ఆరాధించడం ద్వారా, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవించడం ద్వారా, ఆయన గురించి తెలుసుకుని ఆ తెలుసుకున్నటువంటి వాక్యంలో బ్రతుకడం ద్వారా దేవుని నామాన్ని మనము మహిమపరచగలము. ఎందుకు సృష్టించాడు దేవుడు మనను? ఆయన నామాన్ని మహిమపరుస్తామని, అనగా ఆయన ఆరాధిస్తామని దేవుడు సృష్టించాడు. ఎందుకు బ్రదర్ నేను దేవుని ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలి అంటే, నువ్వు దాని కొరకే సృష్టించబడ్డావు కాబట్టి. దేవుడు దాని కొరకే నిన్ను సృష్టించాడు. ఎంత చక్కగా మెసేజ్ పాస్ చేశాడంటే, దేవుడు ఎంత చక్కగా పాస్ చేశాడు అంటే, సృష్టిక్రమం ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత ఎన్నో దినాన్ని మనిషిని కలుగు చేశాడు? 6వ దినంలో కలుగజేస్తాడు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? 1వ దినాన్నో, 2వ దినాన్నో, 3వ దినాన్నో, 4వ దినాన్నో దేవుడు మనిషిని ఎందుకు కలుగ చేయలేదు? ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? దట్ ఈస్ ద హోల్ మెసేజ్ ఆఫ్ ద బైబిల్. హోల్ మెసేజ్ ఆఫ్ ద బైబిల్ ఏంటయ్యా అంటే, దేవుడు 5 దినాలు సృష్టి అంతా చేసేసి 6వ దినమునకు వచ్చినప్పుడు దేవుడు మనిషిని కలుగజేశాడు. మనిషిని కలుగజేసే లోపు 6వ దినం అయిపోయింది. 6వ దినం అయిపోయిన తర్వాత తెల్లవారితే 7వ దినం. ఏ దినం ఆ దినము? విశ్రాంతి దినం. విశ్రాంతి దినం. బైబిల్ మనం చదువుతాం, తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు అంటే, 6 దినములు సృష్టి క్రమము చేసి విశ్రాంతి దినమున ఆయన విశ్రమించెను. ఏం చేశాడు? విశ్రమించాడు. 7వ దినము విశ్రాంతి దినము దేవుడు విశ్రమించాడు. ఇప్పుడు దేవుని రూపంలో చేయబడినటువంటి ఆదాము ఏం చేయాలి? ఆయన కూడా విశ్రమించాలి. 6వ దినమున మనిషిని కలుగు చేశాడు. తెల్లవారితే 7వ దినం. The first day of human mankind, the first day of human life. మానవుల చరిత్రలో మొట్టమొదటి దినము ఏం దినమయ్యా అంటే విశ్రాంతి దినము. ఏం చేయాలి? తెల్లవారింది. తెల్లవారింది. ఆయన తినడానికి సమస్తము సమకూర్చబడ్డాయి. ఆయన ఏ పని చేయాల్సిన పని లేదు. నేను వెళ్ళి బహుశా దేవుని అడిగాడు, అయ్యా నేనేం చేయాలి? దేవుడు అన్నాడు, ఆదాము నేను దేనికి సృష్టించాను అనుకున్నావు? అంటున్నాడు, అయ్యా నా మహిమ నిమిత్తము నేను నిన్ను సృష్టించానయ్యా. ఏం చేయాలి ఆదాము? నీకు ఒకటే పని, ఏ పని చేయాల్సిన అవసరం లేదో, నువ్వు దేవుని నామాన్ని మహిమపరచాలి. ఒకటే పని ఆదాముకు తెల్లవారుతానే. ఏం చేయాలంటే దేవుడిని ఆరాధించాలి.
ఎందుకు బ్రదర్ నేను దేవుని ఆరాధించాలి అంటే మనిషి చరిత్ర, మనిషి బ్రతుకు, నీ బ్రతుకు, నా బ్రతుకు, మనిషి బ్రతుకు ఆరాధనతో ప్రారంభమైంది. మనిషి చరిత్రే ఆరాధనతో ప్రారంభమైంది. ఆరాధనలో నుంచి పుట్టింది మనిషి బ్రతుకు. నేను అనుకుంటాను, ఆలోచన చేసినప్పుడు, తెల్లవారుతానే ఆదాము గారు లేచినప్పుడు దేవుడు ఆదాము ఏ సమస్య లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టము లేదు, ఏ బలహీనత లేదు, ఏ పాపము లేదు. ఎంత చక్కటి ఆరాధన, మొదటి ఆరాధన ఏదైనా తొడలో జరిగింటుందో కదా, ఎంత చక్కటి ఆరాధన జరిగింటుందో. చక్కటి వాతావరణం మధ్య దేవుడు ఆదాము మాత్రం ఇద్దరు ఉండి ఎంత చక్కటి ఆరాధన జరిగింటుందో. మొట్టమొదటి ఆరాధన యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఎందుకంటే ఆ మొదటి దినాలు జరిగిన ఆరాధన మన బ్రతుకుల్లో ప్రతి దినము ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు అటువంటి ఆరాధన మన బ్రతుకుల్లో తీసుకురావడం కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. గమనించాలి. ఎందుకు బ్రదర్ దేవుని ఆరాధించాలి అంటే, మొట్టమొదటి కారణం ఎందుకు దేవుని ఆరాధించాలి అంటే, దాని కొరకే దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. అందుకొరకు మనము దేవుణ్ణి ఆరాధించి తీరాలి. దేవుడు మనిషి సృష్టించాడు. రెండో కారణాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనిషి సృష్టించి ఏదైనా తోటలో పెట్టాడు. సృష్టించినప్పుడు వాడిని ఎలా సృష్టించాడు అంటే, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎలా ఉన్నాడంటే మనిషి, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తునందు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఏమున్నాయంట మనిషిలో? 3 చెప్పాడు అక్కడ. ఏమున్నాయి చెప్పాలా? శరీరము, జీవము, ఆత్మ. 3 అంశాలు మాట్లాడాడు. ఏమున్నాయంట? 3 అంశాలు మాట్లాడాడు. రాకడలో నిందారహితంగా ఉండాలి. ఏం నిందారహితంగా ఉండాలి? మొదటిది శరీరం ఉంది. మనిషికి ఏముంది? దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. రెండోదిగా ఏం పెట్టాడు? ఆ శరీరంలో జీవాన్ని పెట్టాడు. మూడోదిగా ఆత్మను కూడా పెట్టాడు. మనిషిని దేవుడు కలుగజేసినప్పుడు ఈ 3 మనిషిలో ఉన్నాయి. మొదటిది శరీరం. ఏంటి శరీరము? ఈ పని చేయుట కొరకు. ఈ లోకంలో భౌతికముగా యూ కెన్ టచ్ అండ్ ఫీల్, భౌతికముగా స్పర్శ కలిగినటువంటిది శరీరము. ఈ లోకంలో పని బాటలు చేసుకుని బ్రతకడానికి శరీరం ఉంది. రెండోది జీవము. ఇంగ్లీష్లో సోల్ అని ఉంటుంది. సోల్. ఏంటి సోల్ అంటే ఏమిటి అంటే, మన హృదయము, మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, ఎమోషన్స్ అంటాం కదా, ఆ హృదయము, ఆ భావోద్వేగాలు, లేకపోతే మన ఎమోషన్స్, మన హృదయం అంతా కలిపి సోల్ పార్ట్, జీవము. దేవుడు జీవాన్ని మనలో పెట్టాడు. ఈ జీవము ఏం చేస్తుందంటే శరీరాన్ని పనిచేసేలా చేస్తుంది. శరీరం వచ్చింది, ఈ శరీరాన్ని పని చేసుకోవడానికి అవసరమైనటువంటి జీవము మనిషికి వచ్చింది. దేవుడు అంతటితో మనిషిని విడిచిపెట్టలేదు. మూడోది, అతి ప్రాముఖ్యమైనది, ఆత్మను కూడా మనిషిలో ఉంచాడు. ఏంటయ్యా ఈ ఆత్మ అంటే, ఈయనను సృష్టించిన ఆ సృష్టికర్తతో మాట్లాడటానికి, సహవాసము కలిగి ఉండడానికి, లేకపోతే కమ్యూనికేట్ చేయడానికి అవసరమైనది ఈ ఆత్మ. శరీరం ఉంది, జీవం ఉంది, ఆత్మను దేవుడు పెట్టాడు. ఏదైనా తోటలో ఆదామును సంపూర్ణుడిగా సృష్టించి శరీరము, జీవ, ఆత్మతో ఆయనను ఏదైనా తోటలో పెట్టాడు. దేవుడు అన్నాడు, ఈ పండు తినే దినమున నువ్వు నిశ్చయముగా చేస్తావు. పండు వెళ్ళి తిన్నారు. తిన్న తర్వాత మరణం వచ్చింది. మరణం ఎక్కడొచ్చింది అంటే ఆత్మకు వచ్చింది. 3 భాగాలు ఉన్నాయి. ఒక భాగము చచ్చిపోయింది. ఏంది ఆ భాగము? ఆ భాగము ఏదైతే ఉందో, ఆత్మ అన్నటువంటి భాగము ఎందుకు అంటే సృష్టికర్తతో కమ్యూనికేట్ చేయడానికి, ఆ సృష్టికర్తను ఆరాధించడానికి, ఆ సృష్టికర్తను మహిమపరచడానికి. ఎప్పుడైతే ఆత్మ చచ్చిపోయిందో మనిషి ఏమయ్యాడో? ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఈ కాన్సెప్ట్ నీకు అర్థం కావాలంటే మనకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మొబైల్ ఫోన్ అందరి దగ్గర ఉంది కదా, ఉందా? మొబైల్ ఫోన్లో కూడా ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి.
3 భాగాలు ఉంటాయి. మనకు పైన కనిపించేది పైన బాడీ ఆఫ్ ద మొబైల్, రైట్? మనం టచ్ చేసి ఫీల్ అయ్యేది ఇదంతా బాడీ. ఈ మొబైల్ పని చేయాలంటే దీనికి జీవము కావాలి. ఏంటి ఆ జీవము? జీవం ఏంటి మొబైల్కి? ఛార్జింగ్ లేకపోతే ఫోన్ ఏమంటాం? ఫోన్ ఈజ్ డెడ్ రా అంటాం. ఫోను డెడ్ అయింది అంటాం. డెడ్ అంటే దాంట్లో జీవం లేదు. దానికి జీవం ఏంటి? ఛార్జింగ్ పెడితే మళ్ళీ లైఫ్ వస్తుంది. బ్యాటరీ ఏంటి? లైఫ్. 2 పార్ట్ అయిపోయినాయి. కొత్త ఐఫోన్ వచ్చింది మార్కెట్లోకి, కొన్నాను. కొని మంచి సిమ్ కార్డ్ వేసి ఫుల్ ఛార్జ్ పెట్టి 1000 రూపీస్ రీఛార్జ్ చేశాను. ఫోన్ దేనికోసం చేయబడింది? ఫోన్ దేనికోసం ఇనిషియల్గా ఫోన్ దేని కొరకు కనిపెట్టారు? సెల్ఫీలకు అని చెప్పకండి ప్లీజ్. కమ్యూనికేషన్ సిస్టమ్కి దూరముగా ఉన్న వారి కొరకు, దూరముగా ఉన్న వారితో మాట్లాడట కొరకు ఫోన్ కనుక్కున్నారు. ఫోన్ కనిపెట్టబడింది. దాని ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే దూరంలో ఉన్న వారి కొరకు, దూరంలో ఉన్న వారితో మాట్లాడట కొరకు అది కనిపెట్టబడింది, తయారు చేయబడింది, రైట్? ఇప్పుడు కొత్త ఫోన్ కొన్నా, 1000 రూపాయలు వేసి రీఛార్జ్ చేస్తా, ఫుల్ ఛార్జింగ్ పెట్టా, అవతల వ్యక్తితో మాట్లాడాలంటే ఏం కావాలి? రీఛార్జ్ 1000 రూపాయలు వేసాం కదా, ఏముండాలి? యాక్టివేట్ కూడా అయింది. ఏముండాలమ్మా? నెట్వర్క్, సిగ్నల్ ఏముండాలి? సిగ్నల్ ఉండాలి. సిగ్నల్ లేకపోతే మాట్లాడేకవుతుందా? ఎంత ఐఫోన్ తీసుకో, ఎంత హై ఎండ్ ఫోన్ తీసుకో, సిగ్నల్ లేకపోతే అవతల వ్యక్తితో మాట్లాడలేము. సిగ్నల్ లేదు. ఆ ఫోన్ దేనికి ఉపయోగపడుతుంది చెప్పాలి? ఆ ఫోన్ దేనికి ఉపయోగపడుతుంది? సెల్ఫీ తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు, గేమ్లు ఆడుకోవచ్చు, బ్లాగ్లు ఏమైనా తీసుకోవచ్చు, రికార్డింగ్లు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఫీచర్స్ను వాడుకోవచ్చు. కానీ ఆ ఫోన్ దేని కొరకైతే తయారు చేయబడిందో ఆ పనికి మాత్రం అది ఉపయోగపడదు. మనిషి బ్రతుకలా తయారైంది. మనిషి దేని కొరకు దేవుడు సృష్టించాడని బైబిల్ చెబుతుంది అంటే దేవుణ్ణి మహిమపరుస్తాడని దేవుడు మనిషిని కలుగజేశాడు. ఎప్పుడైతే ఈ సిగ్నల్, ఆత్మ అనే సిగ్నల్ ఎప్పుడైతే మనుషులు లేకుండా పోయిందో మనిషి బ్రతుకు ఏమైపోయింది అంటే వాడు తింటున్నాడు, తాగుతున్నాడు, వాడికి ఇష్టమైనటువంటి జీవితం అంతా జీవిస్తూ ఉన్నాడు, వాడికి ఇష్టమైన పనులన్నీ చేస్తున్నాడు. కానీ ఏ ఉద్దేశముతో అయితే వాడు కలుగ చేయబడ్డాడో, ఏ ఉద్దేశముతో అయితే వాడు సృష్టించబడ్డాడో ఆ పని మాత్రం చేయట్లేదు. వి బికేమ్ లైక్ మొబైల్ ఫోన్ వితౌట్ ఎ సిగ్నల్. మన బ్రతికి ఎలా అయింది అంటే సిగ్నల్ లేని మొబైల్ లాగా అయిపోయింది. అన్ని పనులకు ఉపయోగపడుతున్నాము, కానీ ఏ ఉద్దేశముతో అయితే మనల్ని దేవుడు కలుగజేశాడో ఆ ఉద్దేశంలో మనిషి బ్రతుకుటలేదు. లోపల ఎంతమంది ఉన్నాం? ఒక 20 మంది 30 మంది ఉన్నాం, లేకపోతే 15-20 మంది. బయట ఎందుకు దేవుని ఆరాధించలేక బయట తిరుగుతున్నారు? కారణం ఏమిటంటే ఆత్మ అనే సిగ్నల్ లేదు. ఆత్మ అనే సిగ్నల్ పనిచేయటం లేదు. ఎప్పుడైతే ఆత్మ అనే సిగ్నల్ పనిచేయటం లేదో అన్ని పనులు చేయగలుగుతున్నాడు మనిషి, వాడు దేని కొరకు సృష్టించబడ్డాడో ఆ ఉద్దేశంలో తప్ప. ఎప్పుడైతే మనిషి ఏ ఉద్దేశంతో అయితే సృష్టించబడ్డాడో ఆ ఉద్దేశంలో నుంచి పక్కకు వెళ్ళిపోయాడో యేసు క్రీస్తు వాడిని విడిచిపెట్టుట ఇష్టము లేక పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఆ విషయం అర్థం కావాలి అంటే లాజరు గారి గురించి మనం నేర్చుకోవాలి. లాజరు గారు చనిపోయారు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఎన్ని దినముల తర్వాత యేసుక్రీస్తు వచ్చారు? ఎన్ని దినముల తర్వాత వచ్చారు చెప్పాలి? 1, 2, 3, 4, 5, 6? 4 దినముల తర్వాత. చూద్దాం యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక. యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. ఎన్ని దినముల తర్వాత వచ్చాడు? 4 దినముల తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు. జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
లాజరు చనిపోయాడు. చనిపోయినప్పుడు యేసుక్రీస్తు సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. ఆయన చనిపోయిన మొదటి దినం ఆయనకు తెలుసు కదా, ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఆయన మొదటి దినాన్ని రాలేదు, రెండో దినాన్ని రాలేదు. బైబిల్ పైన వచ్చాను చూసినప్పుడు ఆయన చనిపోయినట్లు ఈయనకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చేసింది. ఈయనకు తెలిసిపోయింది ఆయన చనిపోయాడని. 4 దినముల తర్వాత వచ్చాడు. లాజరు అనగా అర్థం ఏమిటి అంటే గాడ్ ఈజ్ మై హెల్ప్, దేవుడే నాకు సహాయము, దేవుడే నాకు సహాయకుడు అని అర్థం. ఆ లాజరు చచ్చిన స్థితిలో, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవాళి మొత్తానికి సాదృశ్యముగా లాజరు ఉన్నాడు. అయ్యా, ఆత్మీయ స్థితిలో మేము చచ్చిన స్థితిలో ఉన్నాం, నిన్ను ఆరాధించలేం, నిన్ను స్తుతించలేం, నిన్ను మహిమపరచలేం. అయ్యా, మాకు నీ సహాయము కావాలి, నిన్ను ఆరాధించాలంటే మాకు సహాయము కావాలి, నిన్ను మహిమపరచాలంటే మాకు సహాయము కావాలి, నీ ఉద్దేశాలు మేము బ్రతకాలి అంటే మాకు సహాయము కావాలి. లాజరు సహాయం కొరకు ఎదురు చూస్తున్న మానవాళి మొత్తానికి సాదృశ్యముగా ఉన్నాడు. ఆత్మీయ స్థితిలో, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవాళికి గుర్తుగా ఉన్నాడు. 4 దినముల తర్వాత అనగా బైబిల్ మంది పేతురు భక్తులు ఉన్నాడు, ఒక దినము దేవుని దృష్టికి 1000 సంవత్సరముల వలె ఉన్నవి. ఎన్ని సంవత్సరాలు? ఒక్క దినము 1000 సంవత్సరాలు. అంటే 4 దినాలు ఎన్ని సంవత్సరాలు? 4000 సంవత్సరాలు. ఆదాము మొదలుకొని యేసు క్రీస్తు లోకంలోనికి వచ్చినంత వరకు మనం బైబిల్ చరిత్ర చూసినప్పుడు ఆ చరిత్ర 4000 సంవత్సరాల చరిత్ర. ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర? 4000 సంవత్సరాల చరిత్ర. యేసు క్రీస్తు ఆదాము పడిపోయిన తర్వాత 4 దినముల తర్వాత అనగా 4000 సంవత్సరాల తర్వాత వచ్చాడు. వచ్చి చనిపోయిన లాజరుని ఏం చేశాడు? తిరిగి బ్రతికించాడు. ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే 27 వచనం, 11వ అధ్యాయం 27 వచనం చదువుదాం. 26 నుంచి చదవండి, లేకపోతే 25 నుంచి చదవండి. 25. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. ఇప్పుడు ప్రశ్న అంతా చెప్పాలి. చనిపోయిన వాళ్ళు విశ్వాసం ఉంచుతారా? చనిపోయిన వాళ్ళు విశ్వాసం ఉంచక అవుతుందా? చనిపోయిన వాడు యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకోవడానికి అవుతుందా? మరి ఏ చనిపోటు గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు? ఆత్మీయ స్థితిలో, చచ్చిన స్థితిలో నన్ను గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. మానవాళి మొత్తం ఆత్మీయ స్థితిలో, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవాళిని గురించి యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. అయ్యా, ఇదిగో లాజరు చనిపోయిన ఆత్మీయ స్థితిలో, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవాళి మొత్తానికి సాదృశ్యముగా ఉన్నాడు. ఇదిగో చచ్చిన స్థితిలో నువ్వు ఉన్నావు కదా, నువ్వు తిరిగి జీవించాలి అంటే, తిరిగి నీ ఆత్మ జీవింప చేయాలి అంటే నీకు ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏమిటంటే యేసయ్య అంటున్నాడు, ఇదిగో ఆ పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఎప్పుడైతే ఉంచుతావో నువ్వు తిరిగి బ్రతుకుతావు, ఆత్మీయంగా తిరిగి బ్రతుకుతావు. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే యేసుని నమ్ముతామో, యేసుక్రీస్తు అనే జీవము లోపలికి వెళ్ళి ఆ చచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఆత్మను తిరిగి బ్రతికిస్తుంది. తిరిగి బ్రతికిస్తానే ఆత్మ తిరిగి పనిచేయడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే ఆత్మ తిరిగి పనిచేయడం ప్రారంభిస్తుందో అప్పుడు తిరిగి ఆ ఆత్మ ద్వారా మనము మన సృష్టికర్తతో కమ్యూనికేట్ చేయడం ప్రారంభిస్తాం. సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ వచ్చినప్పుడు ఆరాధించడానికి, మహిమపరచడానికి మనము ప్రారంభిస్తాం. దీనినే మన భాషలో చెప్పాలి అంటే రక్షణ కార్యము అన్నాం. ఏమన్నాం? రక్షణ కార్యం అన్నాం. యేసుక్రీస్తును నోటితో ఒప్పుకొని ఎప్పుడైతే ఆయన నామములో విశ్వాసం ఉంచుతామో బైబిల్ అంది వారు రక్షింపబడుదురు అనింది. దానినే రక్షణ కార్యం అన్నాం. ఎందుకు బ్రదర్ నేను దేవుని ఆరాధించాలి అంటే, నువ్వు దాని కొరకే మొట్టమొదటిగా సృష్టించబడ్డావు. రెండోదిగా ఎందుకు బ్రదర్ నేను దేవుని ఆరాధించాలి అంటే నువ్వు దాని కొరకే రక్షించబడ్డావు. దేని కొరకు రక్షించాడు దేవుడు? నువ్వు తిరిగి ఆయన్ను ఆరాధిస్తూ ఏ ఉద్దేశముతో అయితే నువ్వు సృష్టించబడ్డావో ఆ ఉద్దేశములోనికి తిరిగి వచ్చి నువ్వు తిరిగి ఆయన ఆరాధించేవాడుగా ఉంటావని దేవుడు నన్ను రక్షించాడు. ఎందుకు బ్రదర్ ఆరాధించాలి? దాని కొరకే దేవుడు నిన్ను సృష్టించాడు, దాని కొరకే దేవుడు నిన్ను రక్షించాడు. మూడో కారణాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎందుకు దేవుని ఆరాధించాలి? మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం, మన బాగా తెలిసినట్టు వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. దేవుని ఎందుకు ఆరాధించాలి?
యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. యేసు క్రీస్తు సాతానుతో అంటున్నాడు, అయ్యా నీ దేవుడైన ప్రభువులకు మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. ఎవరిని సేవించాలి? ఓన్లీ యువర్ గాడ్. యూ హ్యావ్ టు వర్షిప్ అని ఉంది బైబిల్లో. యూ హ్యావ్ టు వర్షిప్. నీ దేవుడిని మాత్రమే నువ్వు ఆరాధించాలి. నువ్వు ఆరాధించాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఈ మాట? ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం నుంచి దేవుడు కోట్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ మాట, ఈ ఆజ్ఞ ఎక్కడి నుంచి తీస్తున్నాడు అంటే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో దేవుని మాటగా ఆయన తీసుకుని వస్తూ ఈ ఆజ్ఞ తీసుకుని వస్తుంటున్నాడు. 6వ అధ్యాయం 13వ వచనం, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణం చేయాలి. ఇదే మాటను యేసుక్రీస్తు ప్రభువుల వారు కోట్ చేస్తూ సాతాను చెప్పినటువంటి మాట. అని అంటున్నారు, నీ దేవుడిని మాత్రమే నువ్వు సేవించాలి. యూ హ్యావ్ టు వర్షిప్ ఓన్లీ యువర్ గాడ్. ఇట్స్ ఎ కమాండ్. అది దేవుని ఆజ్ఞ ఉన్నది. ఎందుకు బ్రదర్ని దేవుని ఆరాధించాలి? మొదటిగా ఎందుకు ఆరాధించాలి అంటే దాని కొరకే దేవుడిని సృష్టించాడు. రెండోదిగా దాని కొరకే దేవుడిని రక్షించాడు. మూడోదిగా నువ్వు దేవుని ఎందుకు ఆరాధించాలి అంటే అది దేవుని ఆజ్ఞ ఉన్నది. ఆజ్ఞ ఉన్నది. ఒకవేళ నేను ఆరాధించను, నేను ఆదివారం ఆరాధనకు రాను, కుటుంబంలో ఆరాధన చేయను అంటే ఆజ్ఞ అతిక్రమం అవుతుంది. ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? ఆజ్ఞ అతిక్రమం అంటే ఏంటి? పాపం. ఆజ్ఞ అతిక్రమము పాపం. దేవుని ఆరాధించకపోతే నువ్వు ఆజ్ఞను అతిక్రమించిన వాడవు, అతిక్రమించిన దానవు అవుతావు. ఆజ్ఞ అతిక్రమము పాపం అవుతుంది. 2 ప్రశ్నలు అయిపోయాయి. మొదటి ప్రశ్న ఏంటి? ఆరాధన అనగా ఏమిటి? రెండో ప్రశ్న, ఆరాధన ఎందుకు చేయాలి? అందరికి అర్థమైంది ఆరాధన ఎందుకు చేయాలో? చెబుతారు ఇప్పుడు ఆన్సర్లు ఎవరైనా అడిగితే? బయట వాళ్ళు ఎవరైనా ఆరాధనకు ఎందుకు వెళ్తున్నారంటే చెబుతారా? వెరీ గుడ్. రెండో ప్రశ్న అయిపోయింది. మూడో ప్రశ్న ఏంటి? మూడో ప్రశ్న, ఆరాధన ఎలా చేయాలి? ఆరాధన ఎలా చేయాలి? చాలా అంశాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. సమయాన్ని బట్టి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. ఎలా ఆరాధించాలి? మొట్టమొదటిగా మనకు బాగా తెలిసినది, మనందరికీ బాగా తెలిసింది, పాటలు పాడి ఆరాధించడం. పాటలు పాడి ఆరాధించడం. కీర్తన 146 చాలా వచనాలు ఉన్నాయి. ఒక వచనం చూపిస్తాను. కీర్తన 146 1వ వచనం. 146 1, 2 వచనం చదువుదాం. 146 1, 2. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. ఐ సింగ్ వర్షిప్ టు లార్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఐ సింగ్ వర్షిప్. నా జీవిత కాలమంతయు నేను దేవుణ్ణి పాటలతో కీర్తిస్తా. ఆరాధన ఎలా చేయాలంటే మనందరికీ బాగా తెలిసినటువంటి పద్ధతి, మొదటి పద్ధతి, చాలామంది చేసే పద్ధతి ఏంటంటే పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించడం. నేను ఎక్కువ డీటెయిల్స్కి వెళ్ళలేదు, మనందరికీ తెలిసిన పద్ధతి ఇది. పాటల ద్వారా మొదటిగా దేవుని ఆరాధించడం. రెండోది 150వ కీర్తన. ఇది కూడా మనకు బాగా తెలిసినటువంటి కీర్తన. 150వ కీర్తనకి వెళ్ళినప్పుడు 3వ వచనం నుంచి ఆయన అన్నాడు, దేవుని ఆరాధన, దేవుని స్తుతించడం ఎలా స్తుతించాలి అంటే ఆయన అంటున్నాడు, బూరధ్వనితో ఆయన స్తుతించాలి, స్వరమండలముతోనో, సితారతోనో, తర్వాత తంబురతోనో, నాట్యముతోనో, తంతి వాద్యములతోనో, పిల్లల గ్రోవులతోనో, మ్రోగు తాళములతోనో, గంభీర ధ్వని గల తాళములు. ఇవన్నీ ఏంటివి? ఇన్స్ట్రుమెంట్స్. దేవుని ఎలా ఆరాధించాలి? మొదటిగా పాటలు పాడుతూ ఆరాధించాలి. రెండోదిగా ఇన్స్ట్రుమెంట్స్తో ఆరాధించవచ్చు. ఇవి 2 ఆరాధనలు జనరల్గా ప్రతి ఒక్కరూ చేసేటటువంటి ఆరాధన. మనకు బాగా తెలిసినటువంటివి. తెలియనటువంటివి, మర్చిపోయినటువంటివి కొన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మూడోది ఎలా ఆరాధించాలి? విలాప వాక్యములు 3వ అధ్యాయం 41వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 41వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 41వ వచనం. కనిపించిందా విలాప వాక్యాలు ఎవరికైనా? కనిపించలేదా? 41వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం
ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుదము. ఎలా చేయాలి? ఏం చేయాలట? మన హృదయాన్ని మన చేతులను ఆకాశము వైపు ఎత్తుట. మూడోది చేతులెత్తి ఆరాధించుట. చేతులెత్తుట అంటే అర్థం ఏమిటంటే ఐఎమ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్. సినిమాలో చూస్తారా మీరు? హ్యాండ్సప్ అని గన్ను పెడతారు, ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మ? గన్ను పెట్టగానే చేతులు ఎత్తేస్తారు. చేతులు ఎత్తేస్తే మీనింగ్ ఏంటి? ఐఎమ్ సబ్మిటింగ్, ఐఎమ్ సరెండరింగ్. నన్ను నేను అప్పగించేసుకుంటున్నాను, నీ ఇష్టం, నీ ఇష్టం. చేతులెత్తి దేవుని ఆరాధించాలి. దేవుని ఎదుటికి వచ్చినప్పుడు రెండు చేతులెత్తి మనము దేవుని ఆరాధించే వారముగా ఉండాలి. రెండు చేతులు ఎత్తుట అంటే అర్థం ఏమిటి అంటే నిన్ను నువ్వు, నన్ను నేను దేవునికి సమర్పించుకొనుట. సబ్మిటింగ్ ఆర్ సెల్ఫ్. ప్రభువా, నా జీవితంలో నా ఉన్నత స్థానము, నా బ్రతుకులో నీకే, నా రాజువు నీవే, ఉన్నత స్థానము నీకే, నన్ను నీకు నేను సమర్పించుకుంటున్నాను ప్రభువా. ఇది ఆరాధన, చేతులెత్తి ఆరాధించడం. తర్వాత కీర్తన 47:1. కీర్తన 47:1. 47 కీర్తన 1 సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. వర్షిప్ యువర్ లార్డ్ అని ఉంటుంది. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. ఎలా కొట్టాలి? దేవుని ఎలా ఆరాధించాలి? చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించడం, జయధ్వనులతో దేవుని ఆరాధించడం. పాట పాడుతుంటే హల్లెలూయా స్తుతి మహిమ అని పాట పాడినా కూడా ఎలా ఆరాధించాలి దేవుణ్ణి? దేవుని సన్నిధిలో జయధ్వనులతో గొంతెత్తి ఆరాధించాలి. దేవుని ఆరాధించేటప్పుడు నువ్వు తప్పట్లు కొడుతూ దేవుడు నీకు ఇచ్చినటువంటి గొంతును ఎత్తి ఆరాధించాలి. ఆయన నామము నీ జిహ్వ ఫలముతో, ఆయన నామాన్ని ఒప్పుకొని నీ జిహ్వ ఫలముతో ఆయనకు స్తుతి యాగమును నువ్వు అర్పించాలి. ఆరాధనకు వచ్చి సైలెంట్గా కూర్చుంటే దేవుని ఉద్దేశంలో నువ్వు బ్రతుకటలేదు. దేవుని ఉద్దేశం ఏమిటి అంటే నువ్వు ఆరాధనలో కూర్చొని నీ నోటితో ఆయన నామమును ఒప్పుకుంటూ, ఆయనకు నీ గొంతారా నీ నోరారా ఆయనను ఒప్పుకుంటూ ఆరాధించాలి తప్పట్లు కొడుతూ. అది ఆ నిజమైన ఆరాధన. వాక్యం వినేటప్పుడు ఎలా వినాలి? చెవులారా. ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలి? నోరారా ఆరాధించాలి. ఎలా ఆరాధించాలమ్మా? నోరారా. వాక్యం వినేటప్పుడు చెవులారా వినాలి. ఆరాధించేటప్పుడు నోరు దేవుడు ఎంత ఇచ్చాడో ఆ నోరారా దేవుని ఆరాధించాలి. చప్పట్లు కొడుతూ జయధ్వనులతో దేవుని ఆరాధించాలి. మనం మొదటిగా మనం చూస్తున్నాం పాటలతో మనం దేవుని ఆరాధించాలి. రెండోదిగా ఇన్స్ట్రుమెంట్స్, వాయిద్యాలతో దేవుని ఆరాధించవచ్చు. మూడోదిగా చేతులెత్తి ఆరాధించాలి. నాలుగోదిగా తప్పట్లు కొడుతూ జయధ్వనులతో ఆరాధించాలి. చివరివి రెండు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. కీర్తన 95:6-7 రెండు చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇంకా కొన్ని ఉన్నాయి, వచ్చే వారం చూద్దాం. బట్ కీర్తన 90 చూద్దాం. కీర్తన 95:6 చదువుదాం. 6-7 నా దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారము చేసి సాగిలపడుదుమో, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. ఆయన సన్నిధిని మనం ఏం చేయాలంట? రండి నమస్కారం చేసి సాగిలపడదాం. ఆయన సన్నిధిని ఏం చేయాలట? మోకరించుదము రండి. ఎలా వెళ్ళాలి దేవుని ఆరాధనకి అంటే చాలాసార్లు ఏం చేస్తామంటే పాటలు పాడుకొని ఆరాధన పాడుకోవడమే ఆరాధన అనుకుంటుంటాం మనం. ఆరాధన అదొకటే కాదు. దట్ ఈస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ వర్షిప్. దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు లెర్న్. మోకాళ్ళని ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు మోకాళ్ళు ఉంటాం మనము? పొద్దునే లేచి విజ్ఞాపన చేయట కొరకు దేవుని యొక్క మోకాళ్ళు ఉంటాం కదా. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో ఏముండాలి అంటే ఆరాధన ఉండాలి. కీర్తనకారుడు అన్నాడు, అయ్యా మోకాళ్ళలోనే ఆయన సన్నిధికి రా. మోకాళ్ళలోనే ఆయన సన్నిధికి రావాలి. మోకాళ్ళలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని గురించినటువంటి ఆరాధన నీ నోటి నుంచి రావాలి. ఆశ్చర్యం ఏమిటంటే పొద్దున లేచి ప్రార్థన చేయడం ప్రారంభిస్తూనే
ప్రభువా నాకు అది లేదు, ప్రభువా నాకు ఇది లేదు, ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నాకు ఇది కావాలి, నాకు ఆ సమస్య, నాకు ఈ సమస్య, ఆ అనారోగ్యం, ఈ నొప్పి, ఈ బాధ, ఈ శ్రమ, ఈ శోధన. ఏంటివి ఇవన్నీ? విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థనలు. నీ ప్రార్థనలో విజ్ఞాపన ఎంత ముఖ్యమో విజ్ఞాపన నీకు ముఖ్యం. అఫ్కోర్స్ ఆరాధన కూడా మనకే ముఖ్యం. దేవుడు అన్నాడు, నువ్వు వాళ్ళు అరవడం మానేస్తే రాళ్ళు అరుస్తాయన్నాడు. అది ఆజ్ఞ, మనం చేసి తీరాలి. విజ్ఞాపన విజ్ఞాపన విజ్ఞాపన. నీ ప్రార్థనలో ఆరాధన ఉండాలి. దేవుని నామాలు ఎత్తి నువ్వు దేవుని ఆరాధించాలి. నీ జిహ్వ ఫలాన్ని స్తుతి యాగంగా ఆయనకు అర్పించాలి. చిన్నప్పుడు మా సండే స్కూల్లో కథ చెప్పేవాళ్ళు, నాకు ఇంకా గుర్తు. తెల్లవారుగానే నా బిడ్డ లేచాడు, ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తాడు అని దేవుడు 2 దూతలు పిలిచాడంట. పిలిచి ఒక బ్యాగు ఒక దూతకి ఇచ్చి స్తుతులన్నీ నువ్వు తీసుకురా అన్నాడంట. ఇంకో బ్యాగు ఇంకో దూతకి ఇచ్చి విజ్ఞాపనని నువ్వు తీసుకురా అన్నాడంట. 2 దూతలు వెళ్ళారు. 1 అవర్ ప్రేయర్ అయింది, హాఫ్ అన్ అవర్ ప్రేయర్ అయింది. ప్రేయర్ అయిపోయినాక 2 దూతలు వచ్చాయంట. దేవదూతలు వచ్చి ముందు నిలబడ్డాక 2 బ్యాగులు చూశాడంట. 2 బ్యాగులు చూస్తే ఏ బ్యాగ్ ఫుల్గా ఉంది? ఏ బ్యాగ్ ఫుల్గా ఉంటుంది? విజ్ఞాపనలు ఫుల్ ఉంటుంది. ఇప్పుడు అర్ధగంట ప్రార్థన చేస్తే అర్ధగంట అంతా విజ్ఞాపనలే. విజ్ఞాపనలు ఒక బ్యాగ్ ఫుల్ అయి 2 బ్యాగులు పట్టుకొచ్చింది. ఏ దూత? విజ్ఞాపనలు పట్టుకొచ్చే దేవదూత. ఆరాధన పట్టుకొచ్చి దేవదూత ఎట్టొచ్చింది? ఖాళీ చేతులతో ఒట్టి బ్యాగ్ పట్టుకొని వచ్చిందంట. నువ్వు ప్రార్థనకు మోకాలు నూరినప్పుడు ఒకవేళ దూతలు నీ యొద్ద నుంచి పరలోకాన్ని పట్టుకుని వెళ్ళాలి అంటే నువ్వు ఈ దేన్ని పంపిస్తున్న పరలోకానికి? నీ స్తుతి ఆరాధనను, నీ జిహ్వ ఫలాన్ని స్తుతి యాగంగా అర్పిస్తే దాని పరలోకానికి వెళ్తుందా? కేవలం విజ్ఞాపనలతో నీ ప్రార్థనను ముగిస్తున్నావా? కీర్తనకారుడు అన్నాడు, ఆరాధన ఎలా చేయాలంటే మోకాల్లోనే ఆయన సన్నిధిలో మోకరించాలి, సాగిలపడాలి. యు హావ్ టు వర్షిప్. సాగిలపడాలి. ఆరాధన అంటే ఏమిటంటే ఆయన ఎదుట మోకాల్లోనే ఆయనను మన నోటితో ఆయనను ఆరాధించాలి. చివరిది అతి ముఖ్యమైనది చెప్పి నేను ముగిస్తాను, క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. అతి ముఖ్యమైనది. ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన అంటే పాటలు పాడడం కాదు, ఆరాధన అంటే ప్రార్థన చేయడం మాత్రమే కాదు. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి బ్రదర్. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇంగ్లీష్ బైబిల్ ఈ మాట ఎంత అద్భుతంగా ఉంటుందంటే దిస్ ఇస్ స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ అని ఉంటుంది. ఇట్టి సేవ, ఆ సేవ అన్న మాట ఇంగ్లీష్లో దిస్ ఇస్ ద స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. ఏంటి స్పిరిచువల్ యాక్ట్? ఏంటి ఆ సేవ? ఆయన అంటున్నాడు పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరాలు సమర్పించాలి. సజీవ యాగముగా మీ శరీరాలను సమర్పించాలి. అది ఆరాధన. శరీరాలను సమర్పించడం ఎలా సమర్పించాలి? సజీవ యాగముగా, లివింగ్ సాక్రిఫైస్, సజీవ యాగముగా సమర్పించాలి. సజీవ యాగముగా సమర్పించడం అంటే ఏమిటి అంటే 2వ వచనంకి ఆయన వచ్చినప్పుడు కింద అన్నాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక. మన శరీరము, మన జీవము ఎలా ఉండాలి అంటే ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని వాక్యములో మనలను మనము కట్టుకుంటూ మన శరీరమును సజీవ యాగముగా మన జీవితాన్ని దేవుని ఎదుట ఉంచడం. అది ఆరాధన. కిందకు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, అదే 2వ వచనంలో, రూపాంతరము చెందాలి. దేనిలోనికి రూపాంతరం చెందాలి? దేవుని వాక్యమును తెలుసుకొని, దేవుని వాక్యాన్ని నేర్చుకొని, ఆ దేవుని వాక్యములోనికి మనం రూపాంతరము చెంది మన శరీరములో సజీవ యాగముగా దేవుని యొద్ద అర్పించడం. అది ఆరాధన. ఇది నిజమైన ఆరాధన. పాటలు పాడడమే కాదు, ఆదివారం ఆరాధనకు వచ్చి ఓ 10 నిమిషాలు ఆరాధన పాట పాడుకొని వెళ్ళడం కాదు, ప్రతి దినము లేచి ఓ 5 మినిట్స్ ఆరాధించడం కాదు. అది మాత్రమే ఆరాధన కాదు. కానీ అద్భుతమైన ఆరాధన, నిజమైన ఆరాధన ఏంటి అంటే రోమా పత్రిక మాట్లాడుతుంది, అయ్యా మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. ఎలా సమర్పించాలి అంటే నువ్వు వాక్యాన్ని నేర్చుకొని దానిలోనికి రూపాంతరము చెంది నీ జీవితాన్ని ఆయనకు సజీవ యాగముగా
సమర్పించాలి. ఆరాధన అంటే ప్రతి దినము మనల్ని మనము ఆయనలోనికి మార్చుకోవడం. ఆరాధన అంటే ప్రతి దినము మనము ఆయనలోనికి రూపాంతరము చెందడం. ప్రభువా, జీవించుట నేను కాదో నీవే అనడం. బాప్తిస్తు యోహానులాగా నేను తగ్గించబడాలి, ఆయన హెచ్చింపబడాలి. నా బ్రతుకులో ఆయన కనపడాలి, నా బ్రతుకులో ఆయన వాక్యము కనపడాలి, నా మాటల్లో ఆయన వాక్యము కనపడాలి, నా ప్రవర్తనలో ఆయన వాక్యము కనపడాలి. అది ఆరాధన. అది దేవుని ఆరాధించడం, అది దేవుని మహిమపరచడం. ఆరాధన అంటే పాటలు పాడడం మాత్రమే కాదు, మన బ్రతుకులో యేసయ్యను కనపరచడం. అది నిజమైన ఆరాధన, నిజమైన ఆరాధన. ఆలోచన చేద్దాం. ఆరాధన అంటే ఏంటో నేర్చుకుంటున్నాం. ఆరాధన ఎందుకు చేయాలో నేర్చుకున్నాం. మూడోదిగా ఆరాధన ఎలా చేయాలో నేర్చుకున్నాం. ప్రధానముగా పాటల ద్వారా ఆయన ఆరాధించాలి. రెండోదిగా ప్రార్థన ద్వారా మనం ఆరాధించాలి. మూడోదిగా మన జీవితాలలో సజీవ యాగముగా ఆయనకు సమర్పించడం ద్వారా, ఆయనలోనికి రూపాంతరం చెందడం ద్వారా మనము దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. లేచి నిలబడదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకును, సకల లోక పరిశుద్ధులకు అనుగ్రహించి నడిపింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్.